హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రీస్ లైఫ్ స్టైల్ కార్నర్. ఇవాల్టి వ్లాగ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఫ్రమ్ ఆర్ రెగ్యులర్ రొటీన్ వ్లాగ్స్. ఎందుకు అంటే ఇవాళ మా సొసైటీలో లక్ష్మీ గణపతి స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది. సో మండే అండ్ ట్యూస్డే కొంచెం బిజీగా ఉన్నాను అండ్ లిటరలీ నాకైతే అసలు టైం దొరకలేదండి వ్లాగ్ రికార్డ్ చేసే అంత టైం. నాకు ఎన్ని రోజుల తర్వాత మన ల్యాండ్లోకి వచ్చి మన పూజా విధానం చూస్తూ ఉంటే ఇట్స్ అన్ ఓవర్వెల్మింగ్ ఫీలింగ్. అండ్ నాకైతే ఐ జస్ట్ వాంట్ టు సోక్ ఇన్ ఆల్ దోస్ గుడ్ మెమరీస్ ఐ క్యాన్. ఎన్ని రోజులు ఉంటామో తెలియని దానికి ఉన్నప్పుడు మాత్రం ఐ నీడ్ టు థరోలీ ఎక్స్పీరియన్స్ ఇట్ అనిపిస్తుంది. సో నేనైతే మండే నుంచి గుడి దగ్గరే పడి ఉన్నానండి లిటరలీ. సో ఇక్కడ వ్లాగ్ చేయటం అంత ఎక్కువ అయితే చేయలేకపోయాను. సో ఇగ్నోర్ దిస్ వ్లాగ్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్. నచ్చితే ఈ వ్లాగ్ కంటిన్యూ చేయండి. అండ్ ట్యూస్డే మార్నింగ్ అయితే మార్నింగే లేచేసి నేను పూజ చేసుకొని కాఫీ తాగేసి బయటకు వెళ్ళానండి. బయటకు వెళ్ళి కొన్ని కావాల్సిన గ్రాసరీస్ అంటే వెజ్జీస్ తెచ్చుకోవాలి. సో అవి తెచ్చుకున్నాక ఇంకా డైరెక్ట్లీ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను. టెంపుల్కి వెళ్ళిపోయి ఆ రోజు కలశాభిషేకం ఉందన్నమాట స్వామివారికి. సో ఆ రిచువల్ నేను వెళ్ళింది అప్రాక్సిమేట్లీ 8:45, 9 అయ్యి ఉంటుందండి. అప్పటి నుంచి ఆల్మోస్ట్ లైక్ 11:30 వరకు అక్కడే ఉన్నానన్నమాట గుడిలో. అండ్ స్వామివారు ఎంత బాగున్నారో అసలు చూస్తూ ఉంటేనే అట్లా యూ కెన్ స్టేర్ ఎట్ హిమ్ ఫర్ ఎటర్నిటీ అనిపించింది నాకైతే. అండ్ ఆల్మోస్ట్ లైక్ 11 అట్లా అయ్యిందండి కలశాభిషేకం అవ్వటానికి. అండ్ అంతవరకే ఉండేసి ఇంకా నేను వెనక్కి వచ్చాను. హౌస్ హెల్ప్ వచ్చింది. సో నేను ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి. అండ్ బ్రేక్ఫాస్ట్ అంటే శ్లోకాన్ని ఏదో ఒకటి తినేమన్నాను, కానీ లంచ్ అయితే చేయాలి కదా. సో ఇంక ఇంటికి వచ్చిన వెంటనే మన రెగ్యులర్ రొటీన్ పనులు అయితే ఉంటాయండి. లాండ్రీ, క్లీనింగ్, కుకింగ్ ఇవే ఉంటాయి. సో ఈ పనులన్నీ సార్ట్అవుట్ అయితే చేసుకున్నాను. మార్నింగే రాత్రే మెషిన్ లోడ్ చేసేసాను. సో ఆన్ చేసేసి అయితే కిందకి వెళ్ళిపోయాను. సో ఆ బట్టలన్నీ ఇప్పుడు ఆరేసుకొని ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ కానివ్వాలి. అండ్ మార్నింగ్ అయితే నేను ఈ సింపుల్ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయానండి. ఇది ఫ్యాబ్ ఇండియాలో కొని కూడా ఆల్మోస్ట్ లైక్ 10 years పైనే అయిపోయిందండి ఈ డ్రెస్. నేను మోస్ట్ ఆఫ్ ద టైం టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు లేదా ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఈ ఫ్యాబ్ ఇండియా డ్రెస్సెస్ వేసుకుంటాను. ఎందుకంటే వీళ్ళవి భలే కంఫర్టబుల్గా ఉంటుందండి. సిల్కే కానీ, చందేరి సిల్కే కానీ ద మెటీరియల్ ఈజ్ సో సాఫ్ట్ అండ్ బ్రీతబుల్ అనమాట. సో నాకు ఎప్పుడైనా హోల్ డే ఉండాలి లేదా వెన్ ఐమ్ ట్రావెలింగ్ ఐ ప్రిఫర్ దేర్ డ్రెస్సెస్. అండ్ 10 సంవత్సరాలైనా చెక్కు చెదరని డ్రెస్ అండి ఇదైతే. ఐ డోంట్ నో హౌ రఫ్లీ ఐ యూజ్ ఇట్, బట్ ఇట్ వర్క్స్ అవుట్ ఫర్ మీ. అండ్ ఇక్కడ చాలా పద్ధతిగా గుడికి వస్తే అందరూ చక్కగా చీరలు కట్టుకొని వస్తారండి. నాకేమో రోజుకి ఒకసారి అంటే ఏదో ఒక ఫంక్షన్ ఉంది అంటే ఒక పూట చీర వేసుకోమంటే వేసుకుంటాను, కానీ మార్నింగ్ సాయంకాలం అంటే మన వల్ల కాదు. ఐ సమ్హౌ హ్యావ్ దట్ ఎందుకో లెథార్జిక్ ఫీలింగ్ ఉంటుందండి. రెడీ అవ్వాలి అంటే నాకు ఎక్కడ లేని బద్ధకం అయితే వస్తుంది. మిగతా పనులన్నీ చేసుకోమంటే ఐ విల్ డూ ఇట్, కానీ ఎందుకో రెడీ అవ్వాలి అంటే నాకు నీరసం వచ్చేస్తుంది. ఐఎమ్ దట్ టైప్ ఆఫ్ పర్సన్. అండ్ నాకైతే అసలు మహారాష్ట్ర నుంచి బయటకి రావటం అన్నదే పెద్ద బాధాకరమైన విషయం అండి. ఎందుకు అంటే యాక్చువల్లీ నాకు పూణే వదిలిపెట్టి బాంబే రావటం కూడా అస్సలు ఇష్టం లేదు. బికాజ్ ఐ గాట్ కనెక్టెడ్ టు పూణే. అండ్ పూణేలో దగడు సేట్ గణపతి ఉంటారండి. మీరు ఎప్పుడైనా గూగుల్ చేసి చూడండి. అండ్ ఎప్పుడైనా పూణే వెళ్ళే ఛాన్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ దగడు సేట్ గణపతి దగ్గరికి అయితే వెళ్ళండి. అసలు ఆయన ఎంత అందంగా ఉంటారో స్వామివారు. ఆయన అట్లా చూస్తూ ఉంటే వేరే గణపతి లోకంలోకి ట్రాన్స్పోర్ట్ అయిపోతామేమో అనిపించేలాగా ఉంటారు. చాలా అందంగా ఉంటారండి. సో ఐ గాట్ కనెక్టెడ్ టు దట్ టెంపుల్. ఒక్కొక్క ప్లేస్కి మనం కనెక్ట్ అయిపోతూ ఉంటాం కదా. సో పూణే వాజ్ లైక్ దాట్. అండ్ దాని తర్వాత కస్బా గణపతి ఉంటారు. నాకైతే చాలా నచ్చే ప్లేస్ అండి పూణే. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయింది అంటేనే నాకు చాలా బాధ అనిపించింది, బాంబేకి మూవ్ అయిపోతున్నాము అంటే. బట్ బాంబే టు అన్ ఎక్స్టెంట్ ఇట్ వాస్ గుడ్ ఆల్సో. అక్కడ కూడా గణేష్ ఉత్సవ్ చాలా బాగా చేస్తారు. బట్ ఎస్, నథింగ్ క్యాన్ బీట్ పూణేస్ గణేష్ ఉత్సవ్ అండి. బాంబేలో చాలా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి చాలా పెద్దగా చేస్తారేమో, కానీ పూణేలో ఆ ఒథెంటిక్ మహారాష్ట్రియన్ ట్రెడిషన్ అన్నది ఉంటుందన్నమాట. సో నాకు అక్కడి నుంచి రావటం అసలు నచ్చలేదు. అండ్ బాంబేలో ఉంటే సర్లే
దెన్ అగైన్ ఐ థాట్ పర్లేదులే మహారాష్ట్రలోనే ఉన్నాను కదా, సో ఇక్కడ కూడా గణపతికి బాగా పూజలు చేస్తారు కదా అనుకున్నాను. బట్ వెన్ ఐ గాట్ ట్రాన్స్ఫర్డ్ కదా, అప్పుడైతే అసలు నిజంగా చెప్పలేనంత బాధ వచ్చేసింది. ఏంటో గణపతి నన్ను పంపించేస్తున్నాడు అన్న ఆ పైత్యంలోనే ఉన్నాను. బట్ వెన్ ఐ కేమ్ టు దిస్ సొసైటీ, అక్కడ సర్ప్రైజింగ్లీ అక్కడ గణపతి టెంపుల్ అయితే ఉందండి. లక్ష్మీ గణపతి స్వామి టెంపుల్ ఉంటుంది మా సొసైటీలో. అండ్ నాకైతే నిజంగా ఎక్కడ లేని ఆనందం వచ్చింది. ఐ థాట్ నన్ను దూరంగా పంపించేస్తున్నారేమో స్వామివారు తన నుంచి అనుకున్నాను. బట్ నౌ ఐ ఫీల్ నో, అంత దూరంగా అయితే పంపించలేదు. హీఈస్ జస్ట్ నెక్స్ట్ టు మీ. అంతా మన మనసులో మనం అనుకునే దాన్ని బట్టే ఉంటుంది. వాట్ ఎవర్ యూ థింక్, అది రైట్ వేలో ఆలోచిస్తారా, రాంగ్ వేలో ఆలోచిస్తారా అన్నది మన థాట్స్ మీద మన కంట్రోల్ ఉండాలండి. ప్రతిదీ నెగిటివ్గా తీసుకోవటము అన్నది అది హ్యూమన్ టెండెన్సీ, మోస్ట్ ఆఫ్ అస్ డూ ఇట్. కానీ దాన్ని ఎక్కడ కంట్రోల్ చేసుకొని ఎక్కడ చెక్ చేసుకోవాలో కూడా మనకి ఒక ఐడియా అయితే ఉండాల్సిందే. సో ఇప్పుడు ఈ రిచువల్స్ అన్నీ జరుగుతుంటే మా సొసైటీలో ఐ ఫీల్ సో హ్యాపీ. నన్ను దూరం పంపించారేమో స్వామివారు అనుకున్నాను, కానీ ఇంత దగ్గరగా తెచ్చి స్వామివారి కళ్యాణం చూసే అదృష్టం కూడా ఇస్తారు అని మాత్రం నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఐఎమ్ లక్కీ టు విట్నెస్ దట్ డివైన్ సెలబ్రేషన్ అనిపించింది ఇవాళైతే. అండ్ ఇంకా ఇంటికి వచ్చి ఆ బట్టలు ఆరేసుకొని దెన్ లంచ్ ప్రిపరేషన్స్ అయితే చేసేసానండి. గోంగూర పప్పు పెట్టేసుకున్నాను. మార్నింగ్ ఫ్రెష్గా తెచ్చానమాట గోంగూర, సో అదంతా ఉల్చుకొని దాల్ చేసేసుకున్నాను. అండ్ రైస్లో ఈ మధ్య మేము పార్బాయిల్డ్ రైస్ యూస్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ గుడ్, ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంట. విటమిన్ బి కూడా నార్మల్ పాలిష్డ్ రైస్ కంటే దీంట్లో చాలా బాగుంటుంది. ఆల్సో ఏంటి అంటే ఇది ప్రోటీన్ లెవెల్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి ఈ రైస్కి. కాకపోతే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందండి, కొంచెం లావుగా ఉంటుంది అన్నమాట రైస్. అండ్ దీన్ని హాఫ్ అన్ అవర్ అట్లా సోక్ చేసుకొని అప్పుడు కుక్ చేసుకుంటే మాత్రం మనకు పెద్దగా డిఫరెన్స్ తెలియదండి యాక్చువల్లీ. ఎందుకు అంటే నేను శ్లోకాకి పెట్టాను ఈ రైస్ ఇవాళ. జనరలీ నేను అనంత తింటున్నాము, శ్లోకాకి నార్మల్ సోనా మసూరి ఇది పెడుతున్నాను. బట్ యాక్చువల్లీ వీ వాంట్ టు కంప్లీట్లీ మూవ్ అవుట్ ఆఫ్ సోనా మసూరి రైస్ అనమాట. సో ముందైతే అనంత్ బ్రౌన్ రైస్ అది తినేవాళ్ళు, కానీ బ్రౌన్ రైస్ కూడా అంత ఇప్పుడు దావత్ బ్రౌన్ రైస్, ఇంకేదో బ్రౌన్ రైస్, ఇట్లా బ్రాండెడ్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి, కానీ అవి ఎంతవరకు జెన్యూన్ ఎంతవరకు కరెక్ట్ కూడా మనకు తెలీదు. సో వితౌట్ బ్రౌన్ రైస్ కొంచెం బ్రేక్ ఇచ్చి వీ విల్ గో ఇంటూ పార్బాయిల్డ్ రైస్ అనేసి అయితే ఇది తెచ్చుకున్నాము. సో ఇది అయితే కుక్ చేస్తున్నాను. అండ్ శ్లోకాకి పెడితే శ్లోకా కుడెంట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ నార్మల్ రైస్ అండ్ పార్బాయిల్డ్ రైస్. సో వీ కెన్ కుక్ ఇట్ అండి, ఫ్యామిలీకి పెట్టేయచ్చు, వాళ్ళు పెద్దగా ఫిగర్ అవుట్ చెయ్యరు అంటిల్ దే ఆర్ రియల్లీ పర్టిక్యులర్ అబౌట్ వాట్ దే ఆర్ ఈటింగ్. మామూలు పిల్లలు అయితే తినేస్తారు అనిపించింది నాకు. అండ్ ఇక్కడ ఇంకా వంట చేసేటప్పుడు ఐ సీన్ దీస్ బర్నర్స్ అనమాట. ఈ బర్నర్స్ ఏంటి అంటే ఆయిల్ కొంచెం డీప్ ఫ్రై ఏమైనా చేసినా, లేకపోతే మనం మామూలు వేపుళ్ళు చేసుకుంటున్నప్పుడు కొంచెం ఆయిల్ ఏమైనా స్పిల్ అయినా ఒక నల్లటి మరకల్లాగా అయిపోతున్నాయండి. సో దీన్ని క్లీన్ చేయడానికి అయితే నేను పీతాంబరి యూస్ చేస్తున్నాను. అండ్ యాక్చువల్లీ వీటిని క్లీన్ చేయడానికి మనకి ఆ సెట్ ఆఫ్ 3 మెటల్ బ్రషెస్ దొరుకుతాయి చూడండి, అవి తెచ్చి క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ యూ విల్ యాక్చువల్లీ చాలా ఈజీగా అయిపోతుంది పని. బట్ దెన్ ఆ బ్రషెస్తో క్లీన్ చేయాలి అంటే ఆ బ్రషెస్కి ఒక డ్రాబ్యాక్ ఉందండి. అది తెచ్చి మనం యూజ్ చేయటం మొదలెట్టిన 1-2 మంత్స్కి అది రస్ట్ పట్టుకుపోతుంది. రస్ట్ పట్టినాక దాని బ్రిసిల్స్ అన్నవి ఏంటి అంటే అవి కింద పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ రస్ట్ పట్టిన బ్రిసిల్స్ మనకి గుచ్చుకుంటే ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అండ్ ఇరిటేటింగ్గా ఉంటుందండి. ప్రతిసారి తేవటం, ఆ బ్రిసిల్స్ రస్ట్ పట్టి కింద పడిపోవటం, ఇది ఒక న్యూసెన్స్ అయిపోతుంది నాకు. సో ఐ థాట్ దిస్ టైమ్ ఐ విల్ నాట్ బై దెమ్. దాని బదులు మామూలు ఈ స్కాచ్ బ్రైట్ స్టీల్ స్క్రబ్బర్ వస్తుంది కదా, దీంతో స్క్రబ్ చేసుకుంటున్నాను. అండ్ ఇట్స్ వర్కింగ్ గుడ్. కానీ ఆ నూక్ అండ్ కార్నర్స్లోకి మాత్రం ఈ స్క్రబ్బర్ వెళ్ళదండి, కొంచెం కష్టమే. బ్రషెసే చాలా బాగా పనిచేస్తాయి ఆ విషయంలో అయితే. బట్ దెన్ ద డ్రాబ్యాక్, రెండిట్లోనూ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ డ్రాబ్యాక్ ఉంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ ఇక్కడ ఇవంతా నీట్గా పీతాంబర్ వేసి క్లీన్ చేస్తే మాత్రం మంచి, ఇది బ్రాస్ మెటల్ కదా, మంచి షైన్ అయితే వచ్చేస్తుందండి. అండ్ దీన్ని కొంచెం డ్రై చేసుకొని మనం ప్రాపర్గా వైప్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. యాక్చువల్లీ అన్నీ ఒక్కసారి క్లీన్ చేస్తాను నేను, కానీ ఏంటంటే ఇవాళ వంట చేస్తూ నాకు అది నోటీస్ చేసినాక ముందు అసలు ఆ నల్ల మచ్చలు చిరాగ్గా అనిపించినాయి. సో ఐ థాట్ ఐ ఫస్ట్ క్లీన్ దిస్ థరోలీ అండ్ దెన్
నేను ఇంకైతే రెస్ట్ తీసుకోవడానికైతే కాసేపు రెస్ట్ తీసుకున్నానండి. ఐ డోంట్ డూ ఎనీథింగ్, జస్ట్ అట్లా రిలాక్స్ అవుతూ ఏదో ఒక సిరీస్ పెట్టుకున్నాము నేను శ్లోక. వీ వేర్ వాచింగ్ దట్. అండ్ చాలా రోజులైందండి శ్లోకతో నిజంగా టైం స్పెండ్ చేసి, బికాస్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి దానికి చాలా వర్క్ అయితే ఉంది. అండ్ ఆల్సో 1 month లేట్గా వచ్చాం కదా మేము. సో ఆ పెండింగ్ వర్క్ అంతా ఇప్పుడు హాలిడేస్లో ఫినిష్ చేయాలి అనేసి షీ వాస్ బిజీ. సో ఇవాళ మాత్రం మేమిద్దరం మంచి సిరీస్ పెట్టుకొని కాసేపు అట్లా రిలాక్స్ అయ్యి అండ్ ఇంకా 4:30కి అట్లా లేచి మళ్ళీ రెడీ అవ్వటానికైతే ప్రిపేర్ అయిపోతున్నాను. అండ్ ఈ శారీ కట్టుకుందాము అనేసి నేను తీసానండి. ఐ జస్ట్ వాంటెడ్ లైట్ శారీ. ఇది పోచంపల్లి పట్టు అనమాట. ఇది అక్క తెచ్చింది నా కోసం. నా చీరలు నేను కొనుక్కోవటం అన్నది జరగదు అండి. మొన్న కొనుక్కున్నాను అని చెప్పాను చూడండి. ఐ థింక్ దట్ ఈస్ ద ఫస్ట్ శారీ విచ్ ఐ గాట్ ఫర్ మై సెల్ఫ్. అండ్ మీలో చాలామంది కామెంట్ చేశారండి ఆరెంజ్ కలర్ శారీ అండి. దట్స్ ట్రూ, నేను ఆరెంజ్ కలరే పిక్ చేశాను. నేను మళ్ళీ చూపెడతానండి డీటెయిల్డ్గా శారీ నెక్స్ట్ వీడియోలో. యాక్చువల్లీ నాకు బ్లూ కానీ ఆరెంజ్ కానీ తీసుకుందాము అనుకున్నాను. బట్ బ్లూస్ సేమ్ కాంబినేషన్ నాకు కంచిపట్టు చీర ఒకటి తీసుకున్నానండి, అది ఉంది. సో ఈ yellowish ఆరెంజ్ శారీ అయితే తీసుకున్నాను, పిక్ చేశాను. అండ్ నాకు గ్రీన్ కూడా చాలా బాగా నచ్చినాయి, ఎందుకంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సో ట్రెడిషనల్ కలర్స్ కదా, నాకు చాలా నచ్చినాయి. బట్ దిస్ టైమ్ ఐ వాంటెడ్ టు ట్రై దిస్ ఆరెంజ్. నా దగ్గర అసలు ఆ కలర్ ఎప్పుడూ లేదు. సో అది ఎప్పటికీ దానికి విముక్తి వస్తుందో తెలియదు నా వార్డ్రోబ్ నుంచి. వెన్ విల్ ఐ గెట్ ఇట్ స్టిచ్డ్. కానీ ఇప్పుడైతే చేస్తానండి, ఎందుకంటే టెంపుల్స్కి వెళ్తున్నాను కదా. సో తొందరగా ఏదో ఒక టెంపుల్కి అయితే వేసుకెళ్దామని అయితే ఇస్తానేమో ఫాల్ అండ్ పీకోకి. దానికైతే బ్లౌజ్ రాలేదండి. 1 డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ నారాయణపేట్ శారీస్కి బ్లౌజెస్ లేవంటాం. సో ఐ హ్యావ్ టు పేర్ అప్ విత్ సమ్ అదర్ బ్లౌజ్. అండ్ నేనైతే ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయానండి. చాలా సింపుల్గా పెట్టుకున్నాను చీర. జ్యువెలరీ కూడా ఎక్కువ పెట్టుకోలేదు. అండ్ ఐ లైక్ మై లుక్. ఇది నేను పూణేలో ఉన్నప్పుడు కుట్టించుకున్నానండి బ్లౌజ్, నాకు నచ్చింది. అండ్ అక్కడ మా పూణేలో టౌన్షిప్ అంతా చాలా కంఫర్టబుల్గా ఉండేదండి. బయటే అన్ని టైలర్స్ వాళ్ళందరూ ఉండేది, ఒక బుటిక్ ఉండేది. సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు గెట్ థింగ్స్ స్టిచ్. అండ్ ఇంకా రెడీ అయిపోయి మాత్రం నేను స్వామివారి కళ్యాణానికి అయితే వచ్చేసాను. అండ్ ఆ వేద మంత్రాలు, నాదస్వరము ఒకవైపు వాళ్ళు వాయిస్తున్నారు, దాంట్లో గణపతి మంత్రం జపించమని అది పూజారులు చెప్తూ ఉన్నారు. ఇట్ వాజ్ మెస్మరైజింగ్. ద ఎంటైర్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఓవర్వెల్మింగ్ ఫర్ మీ. బట్ ఐ జస్ట్ థరోలీ ఎంజాయ్డ్ దీస్ 2 days అండి. నాకైతే నిజంగా చాలా ఎంజాయ్ చేశాను ఈ 2 days. అండ్ కొంచెం ఓవర్గా ఏమైనా చెప్పుంటే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఏదో ఎమోషనలీ చెప్పేస్తున్నాను అనేసి అతిగా చేస్తున్నాను అనుకోకండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే యూ కెన్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. కానీ నెక్స్ట్ వీడియో మాత్రం నార్మల్ మన రెగ్యులర్ వ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.